హలో అండి. ఈరోజు మా ఊరు దగ్గరలో ఉన్న మామిడి తోట చూపిస్తున్నారు మీకు. 500 ఎకరాల మామిడి తోట అండి. అన్నీ బంగినపల్లి మామిడి పళ్ళే ఎక్కువ ఉంటాయి. చెట్లన్నీ బంగినపల్లేనండి. కానీ తోటలోకి వెళ్తే మాత్రం మనకి నచ్చినన్ని తినొచ్చు మనం. కానీ తోటలో నుంచి బయటికి తీసుకురావాలంటే మాత్రం అడిగే తీసుకురావాలి. చాలా పళ్ళు ఉంటాయి. తోట చూడండి, చాలా పెద్దది తోట కూడా. నేను మా అన్నయ్య మా వదిన ముగ్గురం అలా తోటకెళ్ళి వీడియో తీసుకుందాం అనేటట్టు వచ్చాం. మామూలుగానే పళ్ళు కోసం రాలేదు. పళ్ళు అంటే మాకు ఎక్కువ, ఇంకా తోట ఊర్లోనే ఉంది కనుక మాకు ఎప్పటికప్పుడే పళ్ళు దొరుకుతాయి. కావాల్సినప్పుడల్లా తోటలోకి వచ్చేస్తాము. ఇంటికి తీసుకువెళ్ళాలనుకున్నా ఫ్రీయే, అడిగితే తీసుకెళ్ళండి అంటారు. ఎన్నైనా తీసుకెళ్ళొచ్చు. అదే తోటలోకి వెళ్ళామంటే మాత్రం మనకు నచ్చినన్ని తినొచ్చు మనం. చూడండి, నేనే పళ్ళు అలా ఏరుతున్నాను. కింద పడి ఉన్నాయి, చాలా పడిపోయి ఉన్నాయండి. బంగినపల్లె మొత్తం. అన్నయ్య టేస్ట్ చూస్తున్నాడు. స్వీట్గా ఉంటాయి, చాలా స్వీట్ ఉంటాయండి పళ్ళు కూడా. చూడండి, బ్లెస్ అమ్మ కూడా, సాయమ్మ కూడా చక్కగా తింటుంది మామిడిపళ్ళు. మా వదిన పళ్ళు అసలు తొందర ఎక్కువ. మా వదినకి పళ్ళు చూసిందంటే ఇంకా ఆగదు, మొత్తం ఏరుకొచ్చేస్తుంది. చూడండి, చున్నీలో మూట కట్టేస్తుంది పళ్ళన్నీ. అగోండి, మేమైతే కొంచెం పళ్ళే తీసుకెళ్తున్నాం. ఎందుకంటే ఈ పళ్ళు అయిపోతే మళ్ళీ వెంటనే వచ్చి పళ్ళుకి రావచ్చు. అందుకని ఇంటికి తీసుకెళ్ళి కూడా పాడు చేసుకోవటం ఎందుకని మొత్తం 500 ఎకరాలండి మామిడి తోట. మేము ఓన్లీ ఆ 2-3 చెట్ల దగ్గరే ఉండి అక్కడ అలాగా కోసుకొచ్చాం పళ్ళు. ఇది కూడా చాలా పెద్ద తోట కదా, జైలల దగ్గర తోట అండి ఇది. అవి మాత్రమే మేము కోసుకున్నాం. తోట చూడండి, చాలా పెద్దది. ఇంకా చాలా ఉంటుందండి. 500 ఎకరాలండి తోట, చాలా పెద్దది. మనకి అవసరం లేదుగా. ఇంకా సెంటర్లో ఒక రోడ్డు పక్కనే 2 చెట్ల దగ్గర ఆగి ఓన్లీ 2 చెట్ల దగ్గర మాత్రమే చూసుకొని వచ్చేసాము. ఇంకా తోట అంటే తిరగాలంటే మాత్రం అవ్వదు కదా, చాలా పెద్దదండి. ఇంకెళ్ళిపోతున్నాం ఇంటికి.